ఇంకా అవనిని చూడగానే ఆరాధ్యకైతే జ్వరం అయితే తగ్గిపోతుంది. అప్పుడు ఇంకా నేను చెప్పినట్టు విను, లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పంటే, లేదమ్మా నువ్వు చెప్పినట్టే నేను వింటాను అంటే, నువ్వు టయానికి తినేసి టైంకి స్కూల్కి వెళ్ళాలి అని అయితే చెప్తుంది. సరే అమ్మా అని చెప్పని ఆరాధ్య కూడా తనకి మాటిస్తుంది. అప్పుడు సరే రా అయితే నేను అమ్మని అని చెప్పని వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర నువ్వు అనొద్దు అంటే, ఇంకా ఆరాధ్య కూడా అలాగే అంటుంది. ఇంకా అందరూ అయితే ఆరాధ్యకి ఎలా ఉంటుందా ఏందా అని చెప్పని టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ లోపల ఆరాధ్యను తీసుకొని అవని అయితే రావడంతో అప్పుడు ఇంకా చాలా యాక్టివ్ అయిపోయింది నా మనవరాలు, రాత్రి చాలా బాగా చూసుకున్నావు అమ్మ అని చెప్పని అంటారు. అప్పుడు అక్షయ్ కూడా అయితే చాలా థ్యాంక్స్ అమ్మ. అప్పుడు అక్షయ్ కూడా అయితే చాలా థ్యాంక్స్ అండి, నా కూతురు రాత్రికి రాత్రి ఇంత బాగా అయిపోయింది అని చెప్పని అందరూ చెప్తారు. అప్పుడు ఒక పార్వతి అయితే కమల్ ఆమెకు 10,000 తీసుకొచ్చి ఇవ్వబో అని చెప్పని అంటాడు. అప్పుడు మీరే కదా అమ్మలాగా చూసుకున్నాను అని చెప్పి అన్నారు, అమ్మ ప్రేమకి ఎవరైనా డబ్బులతో విలువ కడతారా అని చెప్పని అంటుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అందరూ అయితే చాలా యాక్టివ్ అయిపోయింది, మా మనవరాలు చాలా తల్లి ప్రేమ అందించారమ్మా మీరు అని చెప్పని ఇంకా రాజేంద్ర ప్రసాద్ అందరూ అయితే చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడు ఇంకా కానీ పల్లవి అయితే అవనిని అదొక విధంగా చూస్తూ ఉంటుంది. మాస్క్ వేసుకున్న తను అవని లాగానే ఉంది, ఏంటి అని చెప్పానంటే ఇదేమన్నా కొత్త డ్రామా స్టార్ట్ చేసిందని. అప్పుడు కమల్ దగ్గరికి అయితే వెళ్తే మా ఆరాధ్య ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటే, సరే నేను అప్పుడప్పుడు వస్తుంటానులే, మీరు అప్పుడప్పుడు వచ్చండి రండమ్మా అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ కూడా అంటాడు. అలాగే వస్తాను, నేను అప్పుడప్పుడు వచ్చి తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తానులే అని చెప్పని అంటుంది. ఇంకా తీరా అయితే తను వెళ్తూ ఉంటే ఈ లోపల పల్లవి అయితే కొంచెం ఆగుతావా అని చెప్పని అంటుంది. అప్పుడు ఏంటి అని చెప్పానంటే, నాకు నీ ఫేస్ చూడాలని ఉందంటే, ఏంటి నేను మాస్క్ పెట్టుకొని ఉంటే మీకు తీయకూడదని తెలియదా అని చెప్పానంటే, లేదు నాకు డౌట్ వస్తుంది నీ మీద అని మాస్క్ అయితే పెరికేస్తుంది. అప్పుడు పెరికేసిన అవని అయితే నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంటికి రాకూడదని సిగ్గులేదా నీకు అని చెప్పని ఇంకా అందరి ముందు అడిగితే ఇంకా అవనికి చాలా కోపం వచ్చి, నా ఇంటికి నేను రావద్దు అనడానికి నువ్వెవరు, నేను నా కూతురు కోసం ఎక్కడికే కాదు ఎక్కడికైనా వస్తాను, ఇలా ఆఖరికి ఆ దేవుడినైనా ఎదిరిస్తాను నా కూతురు విషయంలో, మీరు మీ కన్న కొడుకుని మీకు కాదు అని తెలిసినా ఆ ప్రేమని వదులుకోలేనప్పుడు నా కన్న కూతురు నవమాసాలకు మోసి కన్నాక నా కూతురు విషయంలో నేను ఎవరి మాట విన్ను, నా కూతురు కోసం వస్తూనే ఉంటాను అని చెప్పని అందరికీ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇంకా అవని అలా చూసేసరికి ఇంకా కుటుంబం అంతా అయితే చాలా షాక్ అవుతారు. అప్పుడు పార్వతి అయితే నీకు అంటే నన్ను చంపాలని చూసినా నువ్వు మారలేదా అని చెప్పని అవని అయితే తిడుతుంది. మీ విషయంలో నేను తప్పు చేశాను మీరు నమ్ముతున్నారు కదా, నిజం నిరూపణ అయిన రోజు మాట్లాడతాను నేను అంటుంది.